జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం ప్రతి దాంట్లో కూడా అందరికీ పనికొచ్చే విషయాలు చూసుకున్నాం. ఇవన్నీ కూడా భాగవత, రామాయణ కథలే కాకుండా కొంతమంది మహానుభావుల యొక్క చరిత్ర నుంచి కూడా మనం తెలుసుకుంటున్నాం. అలాంటి విషయంలో చూసుకున్నప్పుడు మనకి భక్తి విషయంలో ఎప్పుడు కూడా మనకేమనిపిస్తుందంటే, ఒక కష్టంలో ఉన్నప్పుడు ఈ కష్టంలో ఈ కోరిక తీర్చుకుందాం, భగవంతుని మొక్కుందాం, స్వామి తీరాలని అనుకుందాం అనుకుంటాం. ఆ తీరినప్పుడు ఆ కోరిక కోరుకున్నప్పుడు మనకున్న యాంగ్జైటీ ఆ తీరిన తర్వాత ఉండదు భక్తుల్లో. ఎలా అయిపోతుందంటే, అబ్బా! ఎలాగైనా చేసేస్తాను స్వామి, ప్రదక్షిణలు చేసేస్తాను, లేకపోతే ఏదో నీకు మొక్కు తీర్చుకుంటానని చెప్తాం. అంటే ఆ పని అయ్యే వరకు కూడా మాత్రం ఆ యాంగ్జైటీ మీద తప్పకుండా చేసి ఎంతసేపు చేయడం అనుకుంటాం. కానీ పని అయిపోయిన తర్వాత రేపు చేద్దాం, రేపు చేద్దాం అని ఒక ఫీలింగ్ వస్తుందన్నమాట మనుషుల్లో, చాలామందిలో. ఇది చాలా తప్పు. ఎందుకంటే మనకి పొరపాటున కనుక ఏదైనా చేస్తానని మొక్కుకొని అది మనం చేయకుండా కనుక పోస్ట్‌పోన్ చేసుకుంటే మనం ఎంత ముంచుతాడంటే, చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. ఎలాగంటే సత్యనారాయణమూర్తి వారి కథల్లో అందరికీ తెలిసి అన్నవరం సత్యనారాయణమూర్తి కథల్లో ఒక కథ మనం ఉపోద్ఘాతం దీన్ని ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చనమాట. షావుకారుకి షావుకారుకి భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు లేరు వాళ్ళు. ఏవండీ మనం పక్క వాళ్ళు ఎవరో చేసుకుంటే విన్నా నేను, వ్రతం చేసుకుంటే మనం పిల్లలు పుడతారేమో, చక్కగా మనం సత్యనారాయణ వ్రతం చేసి మొక్కుకుందాం అని చెప్పని, అంటే తప్పకుండానే అని చెప్పి స్వామి వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ పూజలో పాల్గొని సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం, మాకు పిల్లలు కలుగుతాయి అనుకున్నారు. సరిగ్గా అన్న విధంగానే తర్వాత ఆవిడ నెలలు చెప్పడం, 9 నెలల తర్వాత మళ్ళీ కుమార్తె కలగడం జరిగింది. సరే అప్పుడు మళ్ళీ గుర్తు చేసింది కూతురు. బారసాల మంచి హంగామాలో ఉన్నాడు ఆయన. ఆ టైంలో భార్య గుర్తు చేసింది. ఏవండీ మనం సత్యవ్రతం చేసుకుందాం అనుకున్నాం కదా, మర్చిపోయారా, మనం చేసుకుందాం ఇప్పుడు చేసేసుకోవచ్చు అంటే, ఉండవే ఇప్పుడు ఈ అడవిలో మనకు కుదరదు, తర్వాత పాప కొంచెం పెద్దగా చేసుకుందాలే అన్నాడు. అయిపోయింది. మళ్ళీ అప్పుడు కూడా పోస్ట్‌పోన్ చేశాడు. పాపకి పెళ్ళిడొచ్చింది. పెళ్లి టైంలో మళ్ళీ గుర్తు చేసింది. గుర్తు చేసి మళ్ళీ అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూనే వెళ్ళాడు. చూసారా చివరికి ఎలా ఉంటుందంటే, అది అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం, అదొక్కటే మనం పక్కన పెడుతూ ఉంటాం. అలా చేసే చివరికి అతని పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఎంత సంపాదించుకున్నాడో అంత పూర్తిగా కోల్పోయిన వాడు అయిపోయాడు చివరికి. ఆఖరికి చివరికి వాళ్ళని భిక్షమెత్తే స్థితి, వీళ్ళ వ్యాపారం వెళ్తే భార్య బిడ్డలిద్దరు కూడా భిక్షమెత్తుకునే స్థితి వచ్చేసారు. దీనికి కారణం ఏంటి? భగవంతుడిని మన అనుకున్న విధానం ఎప్పుడు తప్పనిసరిగా మనం తీర్చేది, ఆయనకి తీర్చే కోరిక చాలా చిన్నది, పెద్దది కాదు. అది తీర్చుకోలేక ఏం చేస్తారంటే పోస్ట్‌పోన్ చేస్తారు. ఎప్పుడు కూడా పోస్ట్‌పోన్‌మెంట్ చేయకూడదు మనం. ఇమ్మీడియేట్‌గా అనుకున్నది జరుగుతుంది. అది 100% నేను మనస్ఫూర్తిగా నమ్ముకుంటే జరగనిది ఏదీ ఉండదు. ప్రాక్టికల్‌గా ఎవరైనా చెప్పండి, నేను అనుకున్నాను, జరగదు. అయితే మీరు స్వార్థంగా అడిగితే ఏది జరగదు. మీరు స్వార్థంగా ఏది అడగకూడదు. మనం కావాల్సింది మనసుకి తప్పనిసరిగా ఆయన తీరుస్తాడు. అది ఎలా ఉండాలంటే, నీకు నీ చుట్టుపక్కల అందరికీ పనికొచ్చేలా ఉండాలి తప్ప, నాకు బిల్డింగ్ కొనుక్కుంటే నేను దానికి వెళ్తాను, లేకపోతే బండి కొనుక్కుంటే వెళ్తాను, ఇలాంటి మొక్కులు మొక్కుంటే అవి జరగవు. అవి జరగకపోతే నీలో దేవుడు ఏంటి అనే భావన నీలో కలుగుతుంది. ఇప్పుడు యూత్ అందులో కలిగేది కారణం అదే. నేను ఎలా అనుకున్నాను జరగలేదు, నేను నమ్మనంటాడు. అలా కాదు. నీకు పనికొచ్చేది కాదు, నీతో పాటు 10 మందికి పనికొచ్చి నీకు ఆనందం కలిగించేది, అక్కడ నీకు ఆనందం కలిగించేది అని చూస్తాడు. ఇది గుర్తుపెట్టుకుని మనందరం కూడా భగవంతుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జై శ్రీరామ్.